ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ గంపగుత్తులుగా వచ్చిన నత్తలు సాయిబాబా 7 ఎకరాల పంటను మాత్రం ధ్వంసం చేశాయి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. జంజావతి నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న సాయిబాబాకి 7 ఎకరాల పొలం ఉంది. ఆ 7 ఎకరాల పొలంలో కూడా జామ తోట, అదేవిధంగా బొప్పాయి, టమోటా తోటను అంతర్సాగ్గా పండించుకుంటున్నాడు. గత 15 రోజులుగా నత్తలు ఎలా వచ్చాయో కూడా తెలియకుండా పంటనంతా కూడా ధ్వంసం చేసేసాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుంది, లాభదాయకంగా ఉంది. అంటే కష్టపడిన దానికి ఫలితం వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ రైతుకి అయితే మాత్రం కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని చూసిన ఉద్యానవన శాఖ అధికారులంతా కూడా రైతులకి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జంజావతి నది ప్రవాహం ఎక్కువగా ఉంది, రీసెంట్గా వర్షాలు కూడా పడ్డాయి. దానివల్ల నత్తలు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, లేదు అంటే సాయిబాబా అనే రైతు కొన్ని సంవత్సరాల క్రితం పోక చెక్క మొక్కల్ని కేరళ నుండి తెప్పించారంట. ఒకవేళ దాని నుండి ఏమైనా ఇక్కడికి వచ్చాయా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు బృందం అయితే మాత్రం విచారణ చేస్తుంది.